నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసత్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రస్తుతానికి రానున్న ఏదైతే ఎంపీ యొక్క ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్కి పట్టం కడతారా లేదంటే బీజేపీ వైపు చూస్తారా? ఒకసారి మనం మాట్లాడదాం. పబ్లిక్ మనతో ఉన్నారు. కాకా నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే నాయన, మీ దయా దేవిందే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. అహంకారాన్ని ప్రజలే అంతే కదా, ఏం లేదు. అది ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది చూపించారు వాళ్ళు ప్రజలు. ఆయన్నేమో ఏం చేసిండు, ప్రగతి భవన్కే అసెంబ్లీ లేదు, ప్రజలు వద్ద పట్టించుకోలేదు అంతే. రేవంత్ రెడ్డి చేయగలుగుతాడా? అనుభవం లేని వ్యక్తి అంటున్నారు అందరూ. అనుభవం ఎందుకు లేదు బిడ్డ, తెలుగుదేశం ఉన్నాడు, ఇండిపెండెంట్గా గెలిచిండు, అన్ని అనుభవం పబ్లిక్ ఓట్ వేసిండు ఆయనకి, మరి అంతే కదా బిడ్డ. ప్రస్తుతానికి కాంగ్రెస్ అయితే ఈ రాష్ట్రంలో గెలిచింది. రానున్న ఎంపీ ఎలక్షన్స్ ఏవైతున్నాయో దాంట్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారా బీజేపీకి సపోర్ట్? ప్రతి ఒక్కరు బీజేపీకే సపోర్ట్ చేస్తారు. ఎందుకని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది? అంటే కాంగ్రెస్లో కరెక్ట్ నాయకులు లేడు బిడ్డ, ఎవరు లేరు. ఇప్పుడు దేశాన్ని కాపాడే ఒక గన్మెన్ ఉండాలి, ఆ గన్ కరెక్ట్ ఉండాలి, అదే మోడీ కరెక్ట్. అంటే రాహుల్ గాంధీ ఉన్నాడు, సోనియా గాంధీ ఉంది, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు కదా, వీళ్ళు చేయలేరా? న్యాయ పరిపాలించే శక్తి వాళ్ళ దగ్గర లేదు, అంతే, ఏం లేదు. అంటే ఆయన చేసేది మంచి పనులే కదా. బీజేపీ మతతత్వపాద అంటారు, మతతత్వపాద అంటే 2 సార్లు గెలిచేవాడే కాదు కదా. అభివృద్ధి చెందుతుంది, ఇండియా అభివృద్ధి కావాలా, స్వయం కృషి పరిపాలన అది వదిలేయమన్నాడు అంతే. కానీ ఒక పక్క అప్పులు కూడా అలాగే అవుతున్నాయి కదా. ఉన్నామండి, కుటుంబంలో 10 మంది కొడుకులు ఉన్నప్పుడు, 5 మంది కొడుకులు ఉన్నప్పుడు వానికి వీనికి తప్పదు. అది రాష్ట్రంలో ఉన్నది, కేంద్రంలో ఉన్నది అంతే, దాన్ని ఏముంది. అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో 4 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని గెలిచింది, అదే నిదర్శనం అనుకోవచ్చా? సేమ్ అంతే, ఏం లేదు. 5 రాష్ట్రాల్లో ఒకటి మాత్రం తెలంగాణలో గెలిచింది, 4 అక్కడనే గెలిచింది. ఒకవేళ మోదీ తర్వాత ఇంకెవరు అంటున్నారు నాయకులు ఉన్నారా? మోదీ తర్వాత ఎవరు? ఎందుకు లేడు, యోగి ఆదిత్యనాథే అంతే, ఇంకెవరు ఉండరు అంతే. అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథే అంతే. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతారా లేదంటే కాంగ్రెస్ని మళ్ళీ ఇక్కడ గెలిపించుకునే? ఒకటి బేట, జ్ఞానవంతులైతే మాత్రం బీజేపీకి, ఇంకెవడన్నా అజ్ఞానం నాలో ఉంటాడు ఉంటే అస్తానికి అంతే, ఏం లేదు అక్కడ ఉన్నది. రాహుల్ గాంధీ జోడో యాత్ర రాష్ట్రం మీద ఏం పడలేదు. ఏస్తారు బేట, ఏరని కాదు. రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చెంది దాన్ని పరిపాలన మంచిగా ఉందో బీజేపీకే అంతే. ఒకవేళ మోడీ అభివృద్ధి ఆయన పోయిన తర్వాత ఇంకా వాళ్ళే పరిపాలిస్తారు. మోడీ సమస్య.